విక్కీ, మీ ముగ్గురితో కలిపి ఒక ఫోటో ఉందట కదా సుబ్బారావు గారు? మళ్ళీ సుబ్బారావు వచ్చారా? ఆ ఫోటో ఏంటి సార్? ఈ ముగ్గురు మరాఠీలు ఎక్కడ బయలుదేరారమ్మా? స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు. ముగ్గురే? మీరే చెప్పారు కదండి బాయ్స్ ట్రిప్ ఎలాంటి బాగుంటుంది. అదే బాయ్స్. వైఫ్స్ నుంచి హాలిడేస్. నేను రాను అంటే వీళ్ళే తీసుకెళ్ళారు సార్. రానన్నావు, వాళ్ళు తీసుకెళ్ళారు. వదలవయ్యా అన్ని. సర్వా నీ దగ్గరికి వస్తాను ఇంకా. సర్వా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఇప్పుడు నువ్వు చాలా ఓపెన్గా ఉంటావు, నా మీదే సెటార్ వేస్తున్నావు, చూస్తున్నాను. సార్ మీ మీద చాలా ధైర్యంగా ఉన్నావు. నాకు ఒకటే ఆన్సర్ చెప్పు. సార్, స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఉపాసన గురించి చెప్పిన ఒక కంప్లైంట్ చెప్పు. అబ్బే నవ్వుతాంటారు, చెప్పండి. ఏం చెప్పలేదని చెప్పండి. అదే ఏం చెప్పలేదు. మేము వెళ్ళింది అక్కడికి వెళ్ళి కొండలు చూసి వచ్చాం సార్. మీరిద్దరు ఏం చెప్పారు వాళ్ళ వైఫ్స్ గురించి? సార్ అంత దూరం వెళ్ళి ఆడే వైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇంకా పెళ్ళాల గురించి ఏంటనే నీ ఉద్దేశం? అదే సార్, అదే. మీ వైఫ్ గురించి టార్చర్ పెడుతుందని చెప్పావు శీతి. నేనేం చెప్పలేదు సార్. నెల్లూరు అమ్మాయిల్లో తట్టుకోలేము సార్ అని ఏదో చెప్తాడు సార్. అమ్మాయి నెల్లూరు కదా సార్, తెలంగాణ. ఓహో, అదే తెలంగాణ రెడ్డిలతో కష్టం అని చెప్పాడు. నెల్లూరు రెడ్లే బెటర్ అన్నాడు ఆయన. నెల్లూరు రెడ్డిలే బెటర్. నీకు అయిపోయింది శీతితో ఇవాళ. ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ? కాళస్ కదా? మా వైఫ్ కూడా తెలంగాణ రెడ్డి అండి. ఓ, నేను కాదు కాదురా, చరణ్ వైఫ్ కూడా? తెలంగాణ రెడ్డిలు చాలా మంచోళ్ళు అని చెప్పాడు. అలా తప్పురా, అలా చెప్పొద్దని చెప్పాడు. చూసారా విజయవాడ? అర్థమైపోయిందిగా.